మార్నింగ్ జాక్. మార్నింగ్. అది టెంట్లోంచి బయటకు వచ్చాడు కదా. సన్మానం బాగుందిగా కదా. వీడియోలో చూస్తే ఏదో సూర్యుడిలో ఉంది కానీ బట్ ఇది చందమామ కాదు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. డే 14 బాక్లీ హోమ్స్టెడ్ అని నార్థన్ టెరిటరీలో ఒక రిమోట్ ప్లేస్ నిన్న క్యాంపింగ్ అది చేసాం కదా, అక్కడ బయలుదేరాం. డే 14 ఫ్రైడే. we're going towards Darwin. We started our journey towards Darwin. బాగా టాప్ లో ఉంది, నార్థన్ టెరిటరీ టాప్ లో. That will be the the northest point for us in our trip, but it will take a couple of days to get there. So ఈ రోజు ప్లాన్ ఏంటంటే టు గో టు 3 ways. అక్కడ ఫాస్ట్ చార్జర్ ఉందని చెప్పాం కదా నిన్న, అక్కడ చార్జ్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 200 కిలోమీటర్స్ దూరంలో ఇలియట్ అనే ఒక ప్లేస్ ఉంది. మోస్ట్ లైక్లీ వీ హ్యావెంట్ బుక్డ్ ఎనీ అకామిడేషన్. అక్కడ అకామిడేషన్ బట్టి అక్కడ బుక్ చేయడమా ముందుకెళ్ళటమా అనేది వీ విల్ టేక్ ఎ కాల్ యాజ్ వీ గో. బికాస్ నార్థన్ టెరిటరీలో అకామిడేషన్స్ అన్ని బాగా రిమోట్ ఏరియాస్ అనమాట. ఇవన్నీ ఎక్కువ మంది ఉండరు. చిన్న పల్లెటూర్లు, లేకపోతే జస్ట్ ఒక పబ్ ఉండి ఇంకేం ఉండవు చుట్టుపక్కల, లేకపోతే ఒక పెట్రోల్ స్టేషన్ ఉండి ఏం ఉండవు. సో వీ హ్యావ్ టు గో by the year. I mean, like, just figure it out as we go. So that's what we're doing right now. So Trivikram is driving towards 3 ways. How was your camping last night? క్యాంపింగ్ బాగుంది. ఎంజాయ్డ్ క్యాంపింగ్. ఒక నిమిషం వెళ్తే మనోడు ట్రక్స్ ని ఓవర్టేక్ చేస్తున్నాడు. సో బాగుంది నిన్న క్యాంపింగ్. ఫైనల్గా మేము కొన్న క్యాంపు గేర్ అంతా వాడటానికి ఛాన్స్ వచ్చింది. ఆ వీడియో కూడా ప్రీవియస్ వీడియోలో పెట్టి చూడొచ్చు. లక్కీగా పవర్ పాయింట్ కూడా దొరికేసింది మాకు. అంతా బాగానే స్మూత్గా. ఫస్ట్లో కొంచెం డిసప్పాయింట్. పవర్ పాయింట్ చెప్పలేదు కదా వీడియోలో. నేను మామూలుగా లాస్ట్ వీడియోలో చెప్పాను. ఓకే. సో ఫస్ట్లో కొంచెం దొరకలేదని డిసప్పాయింట్ అయినా కానీ ఏదో అలా ఎదటానికి దొరికింది. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చారు. ఫైనల్గా అయిపోయింది. ఈరోజు మళ్ళీ రిక్వెస్ట్ చేసి పే చేసాం డబ్బులు. రిక్వెస్ట్ చేసి పే చేసాం. ఫైనల్గా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. లేకపోతే ఇక్కడ హాల్ట్ ఉండేది ఎక్స్ట్రా ఉంటే. సో నెక్స్ట్ మళ్ళీ కపుల్ ఆఫ్ డేస్ దాకా ఛార్జింగ్ కి ప్రాబ్లం ఉండదు. అక్కడక్కడ స్లో ఛార్జెస్ తగిలినా వీ హ్యావ్ ఫాస్ట్ DC కనెక్ట్ DC చార్జెస్. సో వీ షుడ్ బి గుడ్. అండ్ యాక్టివిటీస్ పరంగా కూడా జస్ట్ లుక్అవుట్స్, సైట్ సీయింగ్ లాంటివి ఏమైనా ఉండొచ్చేమో కానీ పెద్ద యాక్టివిటీస్ ఏం లేవు అంటిల్ వి గెట్ టు డార్విన్. సో విల్ కీప్ యూ అప్డేటెడ్ యాజ్ వి గో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. And this is the first time we are saying it on our YouTube channel. Please like, share and subscribe. We are officially YouTubers now. See you again. ఓకే, ఇక్కడ టెనెంట్ క్రీక్ అనే ప్లేస్కి వచ్చాము. ఇక్కడ 3 ways రోడ్ హౌస్ చూడొచ్చు, వెనకాల మీకు కనిపించేది అది 3 ways రోడ్ హౌస్. అక్కడ పెట్రోల్ స్టేషన్ అదే ఉంది. వాడు ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేశాడు. దీస్ ఆర్ ఫాస్ట్ ఛార్జింగ్ యూనిట్స్. ఇక్కడ మొత్తం 4 ప్లగ్స్ ఉన్నాయి, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ వీఆర్ ఛార్జింగ్ హియర్ అండ్ యూ కెన్ సీ దేర్ ఇస్ పీపుల్ లైన్లో వెయిట్ చేయలేక వెళ్ళిపోతున్నారు కూడా. పెట్రోల్ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్టర్ లాంగ్ డిస్టెన్స్ ఇక్కడ స్టేషన్ ఉన్నట్టుంది. మేము ఇక్కడ క్యాంపింగ్ చేయడానికి వచ్చాం. సో మా కారు పక్కన పీకాక్స్. ఇలియట్ అనే ఊర్లోకి వచ్చాం. ఇలియట్ అనే ఊర్లో ఈరోజు నైట్ స్టాప్. నిన్న బాక్లీలో ఉన్నాం కదా, ఈరోజు ఇక్కడ క్యాంపింగ్ చేస్తున్నాము. అండ్ సడన్లీ వి సా సమ్ పీకాక్స్ విజిటింగ్ ఎలక్ట్రిక్ కార్. దీస్ ఆర్ నాట్ కేజ్డ్ వన్స్. ఫ్రీ రోమింగ్ పీకాక్స్. పురివిప్పితే ఎంత బాగున్నాం. పురివిప్పు అమ్మా.
3. వెల్కమ్ బ్యాక్. మాకు ఈరోజు ఎక్కడి నుంచి మనం ఎక్కడి నుంచి బయలుదేరాం అంటే అది బార్క్లే హోమ్ స్టేట్ నుంచి బయలుదేరి టు ఎలియట్ ఇక్కడ ఛార్జింగ్ కోసం వచ్చాం. సో మామూలుగా యాక్చువల్గా అయితే మేము అదేంటిది డాలే వాటర్స్కి వెళ్ళాలి. అక్కడ 2 nights స్టే చేద్దాం అనుకున్నాం. బట్ అక్కడ రేపటి నుంచి క్యాబిన్స్ ఎలా అవుట్ అదే వేకెన్సీ ఉండటం వల్ల వీ హ్యావ్ టు స్టే అట్ ఎలియట్. మళ్ళీ నిన్నట్లాగే ఈరోజు కూడా క్యాంపింగ్ చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ క్యాంప్స్ ఉన్నాయి. ప్రాబ్లీ షో ఇట్ ఇన్ ద మార్నింగ్. సో ఇప్పుడు మనం ఏంటంటే కందిపొడిలో ఈరోజు నైట్ డిన్నర్ మాకు కందిపొడి, నెయ్యి, అన్నం, తర్వాత ఉల్లిపాయ టమాటా కూర అండ్ దెన్ పెరుగు, అంతే అయిపోతుంది ఈరోజు. అండ్ రసమలై. మా వాడు రసమలై తింటాడు. లాస్ట్ రసమలై. ఇక్కడ లైట్ అది పెట్టుకున్నాం. ఇక్కడ ఇప్పుడే రైస్ కుక్ చేసుకుని వీఆర్ హ్యావింగ్ అవర్ ఫుడ్. కార్ ఏమో అక్కడ ఛార్జ్ అవుతుంది. ఆల్ గుడ్, గోయింగ్ గుడ్.